V9 లైవ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్జునుడిలా సిద్ధంగా ఉన్న పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణులా మీరంతా సిద్ధమేనా అని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పొద్దుటూరు బహిరంగ సభలో వైసీపీ పాలన గురించి ప్రజలకు వివరించిన జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు చేసిన మంచి తమ పార్టీని మరొకసారి గెలిపిస్తారని స్పష్టం చేసిన మంత్రి దాడిశెట్టి. కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాజా. సభవరం మండలంలో అంతకాపల్లె గ్రామంలో అత్యంత వైభవంగా ముత్యాల అమ్మవారి జాతర మహోత్సవం. ఉత్తరాంధ్రలోనే ప్రత్యేకతను సంతరించుకుని గ్రామ దేవత జాతరకు తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు. పార్వతీపురం మన్యం జిల్లా జిఎం వలస మండలం సింగాపురంలో భార్యను హత్య చేసి పరారీలో ఉన్న భర్త పట్టుకున్న పోలీసులు. భార్య అప్పల నరసయ్యపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్ర మొదలుపెట్టారు. ప్రొద్దుటూరు టౌన్ లో జరగబోయే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. ప్రొద్దుటూరులో ఈ రోజు ఒక మహాసముద్రం కనిపిస్తుంది అంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తన ఒక్కడిపై యుద్ధానికి ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా వస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇది సరిపోదన్నట్లుగా ఇప్పుడు నా ఇద్దరు చెల్లెల్ని తెచ్చుకున్నారు, ఇది చాలదన్నట్లుగా నా ఇద్దరు చెల్లెల్ని తీసుకొస్తున్నారు. కానీ నేను ధర్మాన్ని న్యాయాన్ని నమ్ముకున్న నాకు ప్రజలు అండగా దేవుడు దయ ఉన్నాయి. విలువలు లేని రాజకీయం ఎవరికి స్ఫూర్తి అంటూ ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాలనలో మీ జగనన్న మీకోసం 130 సార్లు బటన్లోకి 2.70 లక్షల కోట్లు నేరుగా మీ ఖాతాల్లోకి చేర్చారన్నారు. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగాలి అంటే ఎన్నికల్లో కేవలం 2 బటన్లు నొక్కాలని స్టార్ క్యాంపెయినర్లందరూ ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. ఫ్యాన్ మీద బటన్ నొక్కితే గతంలో మీరు పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద మీకు ఉండదు. చంద్రబాబును నమ్మడం అంటే పథకాలను మనం రద్దు చేసుకోవడమేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈరోజు అంటా ఉన్నాయి, మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తూ ఉంటే ఈ మధ్యకాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు. ఈ రేడ్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే క్షణాల్లోనే ఎల్లో బ్రదర్స్ అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే దొరికితే తమ బ్రదర్ కాదని, దొరికాడు కనుక వారు మన బ్రదర్స్ అని మన మీద నెట్టేయటానికి కూడా క్షణాల్లోనే కూడా వీళ్ళంతా కూడా రెడీ అయిపోయారు. సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు భాగస్వాములు, బాబు బంధువులు, ఆత్మ బంధువులు, బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి. నేరమంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మన మీద. ఇదే చంద్రబాబు ఆయన మనుషులు గత 45 సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ 45 సంవత్సరాలుగా చూస్తానే ఉన్నాం. దొరకని వారంతా టీడీపీ వాళ్ళు, దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుతారు. బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు, ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవ రాజకీయాలు, కుట్రలు. బతికున్న ఎన్టీఆర్ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి, చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరురా పెట్టి దండలు వేసి దండం పెడుతున్నారు. ఒక్కసారి గమనించండి,
ప్రజలకు చేసిన మంచి తమను తమ పార్టీని మరొకసారి గెలిపిస్తాయని ప్రజా అండదండలు తమకున్నంత వరకు ఎవరూ తమను ఓడించలేరని మంత్రి దాడిశెట్టి రాజా ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామంలో మంత్రి రాజా తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామస్తులతో కలిసి రామాలయంలో సీతారాములను దర్శించుకుని వారి ఆశీస్సులు తీసుకుని గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రతి గడప గడపకు తిరుగుతూ తమ ప్రభుత్వంలో చేసిన సంక్షేమ అభివృద్ధి పనులను వివరిస్తూ తమ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని ప్రజలను అభ్యర్థించారు. మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గెలిపిస్తే పల్లె మరింత అభివృద్ధి చెందుతారని, ప్రత్యేక కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని అంతకాపల్లె పంచాయతీలో ముత్యాలమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరిగింది. ఉత్తరాంధ్రలోని ప్రత్యేకతను సంతరించుకుని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన దేవతగా పేరొందిన ముత్యాలమ్మ అమ్మవారి జాతరను అంతకాపల్లె గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. సోమవారం తొలివేళ్లు, మంగళవారం అనపు మహోత్సవ వేడుకలు అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయాలు అనుసరిస్తూ నియమనిష్టలతో నిర్వహించారు. ఉత్తరాంధ్రలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. గత 9 రోజులుగా నిత్యం అమ్మవారి నిత్య పూజలు చేసి సాయంత్రం గ్రామంలో గరగలు ఘాటాలతో అమ్మవారిని తిరువీధుల్లో ఊరేగిస్తారు. అమ్మవారి పండగ చాటింపు ముందు వారం నుంచి నేల పండుగ అయ్యే వరకు గ్రామస్తులు మాంసం ముట్టుకోరు. అనపు మహోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద భక్తులు బారులు తిరిగి నిల్చుకుని దర్శనం చేసుకుని మొక్కుబడులు చెల్లించారు. పండగలో ఏనుగు, గుర్రాలతో భారీ బాణాసంచాలతో అమ్మవారి గ్రామంలోని తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజు, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, గ్రామ పెద్దలు సబ్బవరపు నారాయణమూర్తి, చొక్కాకుల వెంకటరావు, చొక్కాకుల గోవిందు, సబ్బవరపు ముత్యాల నాయుడు, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం సింగనాపురంలో భార్యను హత్య చేసి పరారీలో ఉన్న భర్త గంట ముసలినాయుడును అదుపులోకి తీసుకున్నట్లుగా పాలకొండ డీఎస్పీ కృష్ణారావు బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో తెలిపారు. భార్యపై అనుమానంతో ఈ నెల 22వ తేదీన భార్యను హత్య చేసి పరారయ్యాడని, నిందితుడి కోసం 3 బృందాలు గాలించగా అటవీ ప్రాంతంలో పట్టుకుని హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు భార్య అప్పల నరసమ్మ కేవలం అనుమానంతోనే హత్యకు పాల్పడ్డారని డీఎస్పీ తెలియజేశారు. జనమేరింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సింగనాపురం అనే గ్రామంలో 22వ తారీఖున మాకు ఫిర్యాదు వచ్చింది. 22/3/2024 తేదీన మాకు ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదులో అంశాలు ఏంటంటే గంట అప్పలనరసమ్మ అనే ఒక వృద్ధురాలు, వయసు 60 సంవత్సరాలు, ఆమెను మా భర్త చంపేశారని చెప్పేసి మాకు ఫిర్యాదు వచ్చింది. దానిపై మేము నేరస్తులకు వెళ్ళడం జరిగింది. అక్కడ కత్తి పూర్తితో ఇంట్లో పడి ఉంది. ఆమెకి ఇద్దరు కూతురు, ఒక కొడుకు సంతానం. భర్త పేరు వచ్చేసి ముసలినాయుడు, గంట ముసలినాయుడు. అతను ఆ రోజు రాత్రి ఆమెను చంపేసి వెళ్ళిపోయినట్టుగా స్థానికులు చెప్పారు. సో ఆ కేసులు మేము 302 IPC మర్డర్ కేసులు నమోదు చేసుకుని కేసులు తిరుమలకి సిఐ మంగళవారం దర్యాప్తు చేశారు. సో ఆ రోజు నుంచి అతను పరాల్లో ఉన్నాడు ముద్దాయి. తిరుమలకి సిఐ మంగళవారం గారు మరియు తిరుమలకి ఎస్ఐ గారు, అదేవిధంగా జిఎంఎస్ ఎస్ఐ గారు కూడా వాళ్ళు ఈ జిఎంఎస్ మండలం పుల్పామండలంలో ఫారెస్ట్లోకి వెళ్ళిపోయారు. ఆ రోజు చంపేసి అప్పటి నుంచి తిరిగి మరి ఈరోజు అతను పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని యొక్క వాంగ్మూలం నమోదు చేసి హత్యకు ఉపయోగించిన కత్తులు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు అతను పార్వతీపురం మ్యాజిస్ట్రేట్ కోర్టుకు. పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఏప్రిల్ 7వ తారీఖున జనసేన నేత పవన్ కళ్యాణ్ వారాహ యాత్ర రానుందని శాసనసభ మాజీ సభ్యుడు పంచకర్ల రమేష్ బాబు తెలియజేశారు. గురువారం పెందుర్తి మండలం సుజాతానగర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమేష్ బాబు మాట్లాడుతూ త్వరలోనే ఇంటింటి ప్రచారం ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే వచ్చే నెల 7వ తేదీ సాయంత్రం జరిగే పవన్ కళ్యాణ్ యాత్రను జన సైనికులు, వీర మహిళలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు గాను అవసరమయ్యే ఏర్పాట్లను పార్టీ కార్యాలయం చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఐతు సింహాచలం, రాజులు సుధా, జగన్మోహన్ పాత్రుడు, సేనాపతి సోమశేఖర్, ఆదిబాబు, డిబిఎల్ నాయుడు, సంతోష్, కంచిపాటి మధు, పిన్నింటి పార్వతి, రాపర్తి కిషోర్, గొర్ల అప్పారావు, ఆర్ఎస్ నాయుడు, బంటు సురేష్, భీమేష్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జీవీఎంసీ 84వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో
కోట్ని వీధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అడుగడుగున భరత్ కుమార్ కు మహిళలు పూల వర్షంతో హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ మాట్లాడుతూ కోట్ని వీధి ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలకు అందుబాటులో ఉండే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టణ అభివృద్ధి కేంద్రం నిర్మించారని తెలియజేశారు. నిరుపేదలకు సొంతంటి కళ నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, జాజుల రమేష్, అప్పికొండ రవిశంకర్, కోరుకొండ రమేష్, దంతులూరి శ్రీధర్రాజు, గొల్లవిల్లి శ్రీనివాస్, కలగా గున్నయ్య నాయుడు, మలసాల కిషోర్, కోరుకొండ అప్పల సూరి, కోరుకొండ మునిస్వామి, గాడి మాధురి నాయుడు, సేనాపతి సాయి, జెట్టి వాసు, ముమ్మిడి లక్ష్మీపతి, బి ఈశ్వరరావు, కొండతాల సత్యబాబు, కొట్ని శ్రీనివాస్, పిల్లల అప్పారావు, బాబు, హరనాథ్, మొగలపల్లె రవితేజ, దొడ్డి లక్ష్మి, మర్రెపల్లి శోభా, పాచాడి పద్మ మరియు 84వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, కసింకోట అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. గాజువాకలో మంత్రి అమర్నాథ్ చేపట్టిన గడప గడపకు పాదయాత్ర కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. జీవీఎంసీ 65వ వార్డు రాజీవ్ మార్గులోని సత్తమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పాదయాత్రకి శ్రీకారం చుట్టారు. గడప గడపకు వెళ్లి గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపారని చెప్పారు. ప్రతి గడపను తట్టి సంక్షేమ పథకాలను అందించారని కొనియాడారు. సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనాపరమైన సేవలను చేరువ చేశారన్నారు. ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కొనసాగాలన్నా, పేదలకు సొంత ఎన్నికలు నెరవేరాలన్నా మళ్లీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండాలని, అందుకు ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు. ఈసారి ఎన్నికల్లో విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీని, గాజువాక ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే గాజువాక నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నుంచి ప్రచార కార్యక్రమాన్ని 65వ వార్డు స్థానిక సత్తమ్మ తల్లి గుడి దగ్గర నుంచి ప్రారంభించి ప్రతి ఒక్కరిని కూడా గడిచినటువంటి 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ గారు, మిగిలినటువంటి పెద్దలు అందరి తాలూకా సహకారంతో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రతి కుటుంబానికి వెళ్ళి చెప్పి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని, ఎంపీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నాం. పెద్ద ఎత్తున అపూర్వమైనటువంటి స్పందన వారి నుంచి వస్తూ ఉంది. వారు ఏదైతే సంక్షేమ పథకాలను అందుకుంటా ఉన్నారో, ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధిని చూశారో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి వారు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఘన విజయం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది. మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్పి పూర్తిగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కార్యకర్తలు సమిష్టిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలిపించుకునేందుకు కష్టపడి పనిచేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పిఠాపురం మండలం విరవ గ్రామంలో తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తల ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు సకుమల్ల గంగాధర్, కురుమళ్ల రాంబాబు, సకుమల్ల నాగబాబు, నడిగట్ల అన్నవరం, అబ్బురెడ్డి భాస్కర్రావు, పిల్లి చిన్న, బర్ల అప్పారావు, మల్లిరెడ్డి వెంకటరమణ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. దానికి సంబంధించి నాయకులు రాంబాబు గారు, మా దగ్గర నుంచి నాగబాబు గారు, అన్నవరం గారు, గంగాధర్ గారు, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు, అప్పు గారు, వీళ్ళందరూ కూడా కార్యకర్తలు అందరూ కూర్చోవడం జరిగింది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి గ్రామంలో 180% ఓట్లు పడే విధంగా పనిచేయాలని, ఎవరికి కూడా ఒకరికొకరు పొరపచ్చాలు లేకుండా అందరూ తగ్గి పనిచేయాలని, అందరు నాయకులు కూడా ఎస్సీ పేటలు కానీ, బీసీ పేటలు కానీ వాటి మీద టార్గెట్ పెట్టాలి. ఎవరి పరిచయాలు వాళ్ళు ఉపయోగించాలి. ఆ విధంగా అయితేనే మనం మెజార్టీ గట్టిగా సాధిస్తాం. ఏదో మీటింగ్లు పెట్టాం, కూర్చున్నాం కదా అని ఆలోచించడం కాదు, కసిగా పనిచేయాలి. ఒక రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు
ఆయన వచ్చినందుకు అంతే గౌరవించి మనం పంపించవలసిన బాధ్యత ఉందని కూడా తెలియజేస్తూ మరి ఈవేళ గొల్లపురంలో కార్యకర్తల సమావేశం పెట్టాం. వారికి కూడా ఇదే విధంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ మాకవరపాలెం మండలంలో మల్లవరం పంచాయతీ ఈ గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమానికి వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లారు. మహిళలు అధిక సంఖ్యలో హారతలిచ్చి ఆదరించారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి గణేష్ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ 99% పూర్తి చేశామని, ఇంకో 10 రోజుల్లో మంచి మేనిఫెస్టో ప్రజల ముందుకు వస్తామని, ప్రజల జగన్మోహన్ రెడ్డి ఆదరించి మళ్లీ సీఎం ను చేయాలని చూస్తున్నారు. ఆయన ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షులు వాసు, సర్పంచ్ మిడతను తాతాజీ, భద్రాచలం బాల, రమణ, గోవింద్ పాల్గొన్నారు. ఇంటి కూడా కార్యక్రమం చేస్తాం. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 ఎన్నికల్లో ఏ విధమైన మోసపూరిత హామీలు చంద్రబాబు ఇచ్చారనేది ప్రజలందరికీ చెప్తాం. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో 2 పేజీల మేనిఫెస్టో పెట్టి 99% మరి నెరవేర్చిన సంగతి కూడా ప్రజలకు తెలిపే విధంగా మరొక 10 రోజుల్లో మేనిఫెస్టో పెట్టి ప్రతి ఇంటికి వెళ్తాం. అందులో భాగంగా ముందుగా ఎస్సీపట్ నిధులని గ్రామాలన్నీ కూడా డోర్ టు డోర్ గడప గడప కార్యక్రమం పార్టీ నాయకులతో చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో మరింతగా ఉధృతం చేసి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎలేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్ అలమండ సత్యవతి, ఆమె భర్త వైసీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కౌన్సిలర్ అలమండ చలమయ్యతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా ఎలేశ్వరం పరిధిలో రాజకీయ నేపథ్యం ఉన్న మమ్మల్ని స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి తమ బంధువులు స్థానికేతరుల మమ్మల్ని అణచివేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఆవేదన చెందారు. వారి ఎన్నికల కంటే ఎలేశ్వరం నగర పంచాయతీపైనే పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఆరోపించారు. వైసీపీ అధిష్టానం ప్రతిపాడు ఇన్ఛార్జిని మార్చిన వెంటనే నగర పంచాయతీ చైర్పర్సన్, కౌన్సిలర్ గా మేమే వెళ్లి మద్దతు తెలిపి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశామన్నారు. వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీ కోసం పనిచేస్తామని, అటువంటి మమ్మల్ని స్థానికేతరులు ఎలేశ్వరం నగర పంచాయతీతో పాటు నియోజకవర్గంలో కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో మరికొందరు కౌన్సిల్ సభ్యులు వైసీపీ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. కొన్ని రోజులలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మీడియాకు తెలియజేశారు. వరకు జరుగుతున్నటువంటి ఏలేశ్వరం నగర పంచాయతీ పరిణామాలను కూడా మిత్రులు, మీడియా సోదరులు కానివ్వండి, ప్రజలు కానీ గమనిస్తున్నారు. మరి మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు మేము తీసుకున్న నిర్ణయానికి స్వాగతించి ఏలేశ్వరం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పేసి అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు సభ్యులు. మరి అటువంటి కార్యక్రమాల్లో కూడా మేము చేసిన తీర్మానానికి కానీ వ్యక్తిగా మాకు కానీ విలువలు లేకుండా ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చామో వాళ్ళు, వాళ్ళ బంధువులు ఈ ఏలేశ్వరం నగర పంచాయతీ మీద ఆధిపత్యం కోసం పోరాటం చేయడం జరుగుతుంది. కానీ ఈవేళ ఏలేశ్వరం ఉన్న ఏ రాజకీయ నాయకుడితో కానీ, ఏ పార్టీ వ్యక్తితో కానీ ఇప్పుడు ఎవరైతే అజమాయిషీ చేద్దాం ఉన్నారో వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. కేవలం వాళ్ళు కోరుకునేది ఏలేశ్వరం మీద పెత్తనం తప్ప ఏలేశ్వరం ప్రజల మనోభావాలు తెలుసుకునేటువంటి పరిస్థితులు అయితే లేరు. కష్టపడి పనిచేద్దాం ఉద్దేశంతో మేమంతా ఉండి పార్టీని విజయాన్ని గెలుపు తీసుకొద్దాం అనుకున్నా సరే వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడి జగన్ రెడ్డి గ్యాంగ్ ను ఆంధ్ర రాష్ట్రం నుండి తరిమి కొట్టడానికి ప్రజలంతా ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, మోసపూరిత మాయమాటలతో అధికారులకు వచ్చి 5 ఏళ్ల కాలంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పీడించుకు తింటున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వైసీపీ రౌడీ ముఠాల్ని తరిమి కొట్టడానికి ప్రజలంతా ఎప్పుడూ సిద్ధంగా ఉంటే 5 ఏళ్ల తర్వాత నేడు మేమంతా సిద్ధమంటూ వైసీపీ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసపూరిత మాయమాటలతో మరొక్కసారి మోసం చేయడానికి మరలా వస్తున్నారని, జగన్ రెడ్డి మాటలు వినే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరని, జగన్ పాలనా మొత్తంలో వైసీపీ తమ నాయకుల స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారే తప్ప నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు చేపట్టలేదని అన్నారు. కాకినాడ నగరంలో స్మార్ట్ సిటీ అమృత్ పథకం ద్వారా ఇంటింటికి ఉచిత కుళాయి, టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని, అదే బాటలో ఇప్పుడు మళ్లీ కూటమి అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అన్ని విధాలా మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లపూడి వీరు, డివిజన్ నాయకులు నర్వ చంద్రశేఖర్, దేవు జయలక్ష్మి, వీరంరెడ్డి వెంకటలక్ష్మి, వల్లపు చిన్నారి, అంబటి చిన్న, ఎడిదా శ్రీను, వానపల్ల పోలీస్, కొల్లు కుమారి, ఒమ్మి బాలాజీ పాల్గొన్నారు. మేము చోట్ల రోజు 5వ వార్డులో ప్రచారం చేస్తున్నామండి. ఇంటింటికి వెళ్తూ సూపర్ 6 దాని గురించి పాంప్లెట్ ఇచ్చి ముందుకెళ్తున్నాం. ఇప్పుడే
5వ వార్డులో తిరుగుతుంటే ఒక అమ్మ కొలుసు లక్ష్మి, ఆ అమ్మ ఆవేదన వినిపించింది. నా భర్త చనిపోయాడండి, సంవత్సరం నుంచి పెన్షన్ అడుగుతుంటే ఇవ్వలేదని చెప్పారు. ఏం చేస్తుందండి ఈ ప్రభుత్వం? 50 ఇళ్ళకి వారంటీ ఉందని చెప్తుంది, అన్ని దగ్గరుండి చూస్తున్నామంటున్నారు. అదేవిధంగా అమ్మకి నీరసం చేస్తే హాస్పిటల్ జాయిన్ చేస్తే 5 లక్షలు ఖర్చు అయింది అమ్మకి. 5 లక్షలు ఖర్చు అవుతే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారండి? 1000 రూపాయలు దాటితే ప్రభుత్వమే పెట్టుకుంటుందని చెప్పారు. పేదవాడు అమ్మ, వాళ్ళ కూతుర్లందరూ కూడా ఇల్లు తాకడ పెట్టి 5 లక్షలు తెచ్చి బతికించారని చెప్పింది అమ్మ డైరెక్ట్గా, ఇప్పుడే మీ ముందు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వం ఒక అమ్మ విషయం చెప్పాం అంటే ఈ ఒక వీధిలోకి వెళ్తే అమ్మ విషయం చెప్పింది. అదే కొంతమంది మహిళలు ఇక్కడ అందరూ కూడా గంజాయి తాగుతూ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారని రాత్రులు ఎంతమంది చెప్పినా పట్టించుకుంటుందని చెప్పేసి వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళు ఏదన్నా అడిగితే తిరగబడిపోతున్నారు, కొట్టడానికి వస్తున్నారని చెప్తున్నారు. బ్లేడ్లు పట్టుకుని వచ్చేస్తున్నారు, వాళ్ళు కత్తులు పట్టుకుని వచ్చేస్తున్నారు, భయపడుతున్నారు. ఇక్కడే కదా కాకినాడ అంతా అదే పరిస్థితి. ఈరోజు గంజా కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనుషులు అమ్ముతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజబొమ్మంగి మండలం జడ్డంకి గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రత తాండవిస్తుందని స్థానిక గిరిజన నాయకులు తెడ్ల రాంబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా చైతన్య నగర్ కాలనీలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ సరిగ్గా పనిచేయకపోవడంతో కరెంటు సమస్య తలెత్తడం వల్ల మంచినీటి ట్యాంకర్ కు సంబంధించిన విద్యుత్ మోటార్ పనిచేయకపోవడంతో మంచినీటి సమస్య విజృంభించి అక్కడ నివసిస్తున్న సుమారు 70 గిరిజన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిచేయని ట్రాన్స్ఫార్మర్ ను వెంటనే తొలగించి మరొక ట్రాన్స్ఫార్మర్ ను ఉన్నపళంగా ఏర్పాటు చేయాలని 10 రోజుల నుండి అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని తెడ్ల రాంబాబు ఆరోపించారు. తాము ఎదుర్కొంటున్న ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే త్వరలోనే సచివాలయాన్ని ముట్టడిస్తాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెడ్ల రాంబాబు, గూడెం లక్ష్మి, బచ్చల బేబీ, గుర్రె మధుర, వాణి, దుబ్బకోట దుర్గాదేవి, వీరకోట నారాయణమ్మ, ఒంటెపల్లి మంగ, పుసం లావణ్యం, లోత రామలక్ష్మి, పూసం అన్నపూర్ణ, దల్లె ఆదిలక్ష్మి, దాకమురి లావణ్య, తొంట రమణ, బుడమామణి, పసం లక్ష్మి పాల్గొన్నారు. మాకు చైతన్య నగరం, మాకు నీరు ప్రాబ్లం ఉంది, కరెంటు ప్రాబ్లం మాత్రం ఎక్కువగా ఉంది. అలాగే మా ఫ్రిడ్జ్లు కూడా పోవటం జరిగింది వారం రోజుల్లోన. తర్వాత కరెంటు కూడా సరిగా రావట్లేదు, బల్బులు గట్ట పోతున్నాయి, ఫ్యాన్లు తిరగటలేదు, చూస్తే ఎండ మండిపోతుంది. ఈ ఎండతో పిల్లలతో జలంతో ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడుతున్నాం. అందుకోసం గవర్నమెంట్ అధికారి వారు కొంచెం పరికరించి మాకు వెంటనే ఈ పరిష్కారం తీర్చాలని కోరుకుంటున్నాం. నా పేరు తెడ్ల రాంబాబు, మాది అల్లూరు సీతారామరాజు జిల్లా రాజంబింగి మండలం జడ్డంగి పంచాయతీ, అలాగే చైతన్య కాలనీలో నివాసం ఉంటున్నాం. మేము దగ్గర 150 కుటుంబాలు గిరిజన కుటుంబాలుగా ఈ కాలనీలో జీవిస్తున్నాం. అయితే మా కాలనీకి రెండు దబాలుగా 2 ట్రాన్స్ఫార్మర్ల ద్వారా మాకు కరెంట్ రావడం జరుగుతుంది. ఈ వచ్చినటువంటి కరెంటు 2 ట్రాన్స్ఫార్మర్లు ఒక ట్రాన్స్ఫార్మర్ పోవడం వల్ల పూర్తిగా 150 కుటుంబాలు, ఇంచుమించు 70 కుటుంబాల వరకు కరెంటు కోత. అలాగే ఈ ట్రాన్స్ఫార్మర్కి అమర్చబడి ఉన్నటువంటి మోటార్ కూడా పనిచేయకపోవడంతో కుళాయిలు రాకపోవడం, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పరిసర ప్రాంతాల్లో ఉన్న మా కస్టమర్లకి, అలాగే వేసవికాలంలోనే ఎండలు బాగా ఎక్కువ అవడం వలన ఇలా అదే మా సిటీ కార్బన్ క్లీనింగ్ సెంటర్ నుంచి ఇలా తల్లిదండ్రులు 2 చోట్ల వీరవారపేటలోని అలాగే శ్రీరామ థియేటర్ సెంటర్లోని పెట్టడం జరిగింది. అలాగే మరి ఈ వేసవికాలం ఉన్నంతసేపు ఈ యొక్క తల్లిదండ్రులు అనేది కొనసాగుతూనే ఉంటుంది. అలాగే గణపతి నగర్లో కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంకో రైల్వే స్టేషన్ అలాగే పెద్ద గేట్ దగ్గర కూడా ఈ చదివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మా కార్బన్ క్లీనింగ్ సెంటర్ నుంచి. అలాగే ఈ యొక్క సేవా కార్యక్రమం దీంతో పాటు ఇంకా అనేక రకమైన సేవా కార్యక్రమాలు కూడా మా కార్బన్ క్లీనింగ్ సెంటర్ తరఫు నుంచి చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్జునుడిలా సిద్ధంగా ఉన్న పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణులా మీరంతా సిద్ధమేనా అని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పొద్దుటూరు బహిరంగ సభలో వైసీపీ పాలన గురించి ప్రజలకు వివరించిన జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు చేసిన మంచి తమ పార్టీని మరొకసారి గెలిపిస్తాయని స్పష్టం చేసిన మంత్రి దాడిశెట్టి. కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాజా. సభవరం మండలంలో అంతకాపల్లె గ్రామంలో అత్యంత వైభవంగా ముత్యాల అమ్మవారి జాతర మహోత్సవం. ఉత్తరాంధ్రలోనే ప్రత్యేకతను సంతరించుకుని గ్రామ దేవత జాతరకు తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు.
భవానీపురం మన్యం జిల్లా జిఎం వలస మండలం సింగాపురంలో భార్యను హత్య చేసి పరారీలో ఉన్న భర్త పట్టుకున్న పోలీసులు. భార్య అప్పల నరసయ్యపై ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.